హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. మేము కూడా చాలా చాలా బాగున్నామండి. వెల్కమ్ బ్యాక్ టు భవానీ దాసరి వ్లాగ్స్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇది వచ్చేసి థర్స్డే అనమాట. ఆ రోజు అయితే నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కంప్లీట్ డే రొటీన్ అంతా చూపిద్దామని చెప్పి అనుకున్నాను. కాకపోతే మధ్యాహ్నం నుంచి నాకు కుదరలేదనమాట. సో అందుకని చెప్పి ఆ రోజు మార్నింగ్ నేను తీసిన ఒక చిన్న క్లిప్ ఉంటే ఇక్కడ యాడ్ చేశాను. సో ఇక్కడ నేను మాట్లాడుతూ ఉంటే మా పక్కన బుడ్డ పాప ఉంటుంది కదా, సో తను వచ్చిందనమాట. తను కూడా హాయ్ చెప్తుంది ఇక్కడ. సో తనతో కాసేపు మాట్లాడేసి ఇక నా వర్క్ అయితే స్టార్ట్ చేశాను. ఈరోజైతే ఒక బ్లౌజ్ అయితే ఉందండి, అది కట్ చేసి స్టిచ్ చేద్దామని చెప్పి ఇక్కడ కటింగ్ అయితే స్టార్ట్ చేసేసాను. ఈ బ్లౌజ్ వచ్చేసి మనకి రెడీమేడ్ వర్క్ ఉన్నవి దొరుకుతున్నాయి కదా, అలాంటి బ్లౌజ్ అనమాట. అంటే మామూలుగా అయితే మనం కంప్యూటర్ వర్క్ అవి చేయించుకుంటాము. సో ఇప్పుడు ఏంటంటే ఈ మిషన్ వర్క్ ఆల్రెడీ చేసిన బ్లౌజ్ పీసెస్ అమ్ముతున్నారనమాట. సో అలాంటి ఒక బ్లౌజ్ని ఇక్కడ కట్ చేసి స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను. సో యాక్చువల్గా అయితే స్టిచ్చింగ్ నేను నెక్స్ట్ డే చేశాను అనమాట. అది కూడా ఈ వీడియోలో అయితే ఉంటుంది. సో ఈ ముందు రోజు ఈ బ్లౌజ్ కటింగ్ అయితే చేసేసి పక్కన పెట్టేశాను అనమాట. సో అలాగే ఈరోజు బ్లాగ్లో ఒక టాపిక్ అయితే నేను మాట్లాడాలనుకుంటున్నానండి. సో అది స్టిచ్చింగ్కి సంబంధించింది అనమాట. సో టాపిక్ ఏంటి అని అంటే, ఈ మధ్య కాలంలో నేను ఎక్స్పీరియన్స్ చేసింది అనమాట. ప్లస్ నేను అంతకుముందే అంటే ఒక 2 వీక్స్ ముందే ఒక రీల్లో వేరే వాళ్ళు ఈ టాపిక్ మీద మాట్లాడుతుంటే అది నేను చూసి నవ్వుకున్నాను. ఏదైతే నేను చూసి నవ్వుకున్నానో 2 వీక్స్ తర్వాత నా వర్క్లో నేను అది ఫేస్ చేశాను అనమాట. అదేంటంటే కొంతమంది స్టిచ్చింగ్కి క్లాత్స్ అవి తెస్తారు కదా, అంటే డ్రెస్ కుట్టమను, బ్లౌజ్ కుట్టమను, ఏదో ఒకటి ఒక డ్రెస్ స్టిచ్ చేయించుకోవడానికి క్లాత్ అయితే తీసుకొస్తారు కదా. సో వాళ్ళు ఎలాంటి ఒపీనియన్తో ఉంటున్నారు అని అంటే, వాళ్ళు ఒకవేళ ఆ క్లాత్ని ఒక 100 రూపీస్కి తీసుకున్నారనుకోండి, సపోజ్ ఒక డ్రెస్కి సరిపడా క్లాత్ని చాలా చీప్గా అంటే లోయెస్ట్ ప్రైస్లో లేదంటే డిస్కౌంట్లోనో తీసుకున్నారనుకోండి. సో ఆ 100 రూపీస్ క్లాత్ని తీసుకొచ్చి ఒక ఫ్రాక్ కానీ డ్రెస్ కానీ స్టిచ్ చేయమంటారు. సో మేమేం చేస్తాము, స్టిచ్చింగ్ చేసేవాళ్ళము ఆ డ్రెస్కి ఎంత ప్రైస్ పడుతుందో అంత చెప్తాం, లేదా ఫ్రాక్ కుట్టమంటే ఆ ఫ్రాక్ ఎంత పడుతుందో ఆ ప్రైస్ అయితే చెప్తాం కదా. సో వాళ్ళైతే అలా ఎక్స్పెక్ట్ చేయట్లేదు అనమాట. వాళ్ళు 100 రూపీస్కి తీసుకొచ్చారు కదా క్లాత్ని, సో నేను కూడా 100 రూపీస్కే స్టిచ్ చేసేస్తాను అన్న ఫీలింగ్లో వచ్చేస్తున్నారు అనమాట. సో నాకు డ్రెస్ ఇలా కావాలి అలా కావాలి అని అన్నీ అడుగుతున్నారు. ఫైనల్గా ప్రైస్ చెప్పేసరికి అదేంటి నేను క్లాతే 100 రూపీస్కి తీసుకున్నాను, మీరు స్టిచ్చింగ్ ఏంటి ఇంత చెప్తున్నారు అనేసి అంటున్నారు అనమాట. సో నాకైతే అసలు ఏం అర్థం కావట్లేదు. ఇప్పుడు సపోజ్ వాళ్ళకి డిస్కౌంట్లో వచ్చింది, ఓకే, వాళ్ళకి మంచి ప్రైస్లోనే తీసుకున్నారు. సో మీరు మంచి ప్రైస్లో ఒక క్లాత్ తీసుకున్నారన్న సాటిస్ఫాక్షన్ మీకు ఉండొచ్చు. కానీ ఇక్కడ మీరు నాకు 100 రూపీస్ క్లాత్ ఇచ్చినా, లేదు 1000 రూపీస్ క్లాత్ ఇచ్చినా కూడా ఒక డ్రెస్ కుట్టమంటే మీరు 100 రూపీస్ క్లాత్కి 100 రూపీస్ క్లాత్ తెచ్చినప్పుడు ఎంత టైం పడుతుందో 1000 రూపీస్ అదే 1000 రూపీస్ పెట్టి తెచ్చిన క్లాత్కి కూడా అంతే టైం పడుతుంది. సో ఇక్కడ మేము టైంను బట్టి ఆ ప్రైస్ అనేది ఫిక్స్ చేసుకుంటాం. కానీ మీరు అక్కడ ఆ క్లాత్ అనేది ఒక 100కే తెచ్చేసారు, లేదంటే 50 రూపీస్కే తెచ్చేసారు, సో అందుకనే మేము కూడా తక్కువకి కుట్టేయాలి అనేసి మేమైతే అనుకోం కదండి. సో అంటే జనాలు ఎలా ఫీల్ అవుతున్నారు అని అంటే, సో మేము తక్కువ రేటుకి తీసేసుకున్నాము క్లాత్, వీళ్ళు మాత్రం వందలు చెప్పేసి డబ్బులన్నీ తీసేసుకుంటున్నారు అన్న ఫీలింగ్కి వచ్చేస్తున్నారు అనమాట. సో నాకైతే అసలు ఎలా ఆన్సర్ చేయాలో కూడా అర్థం కావట్లేదండి. చెప్పాలంటే అసలు అలాంటి ఒపీనియన్తో ఉన్న వాళ్ళ బట్టలు కుట్టకపోయినా పర్వాలేదు. సో వాళ్ళు కాకపోతే ఇంకా మన స్టిచ్చింగ్కి అలవాటైన వాళ్ళు మనకు 100 మంది దొరుకుతారు. ఒక రోజులోనే కుట్టి మనం సంపాదించేసేది ఏమీ లేదు కదా. ఒకరోజు లేట్ అయినా పర్లేదు, కానీ ఇలాంటి రిస్క్ పనులు అయితే చేయకూడదు అనిపించింది నాకైతే. ఇంకా నయం అండి, అది కుట్టించుకునే ముందే ప్రైస్ అడిగారు కాబట్టి సరిపోయింది. అన్ని కుట్టేసిన తర్వాత లేదు నేను ఇంతే అనుకున్నాను, మీరు ఇంత ఎక్కువ చెప్పారు నేను ఇవ్వను అంటే ఇక మనం చేసేది ఏమీ లేదు. సో బెస్ట్ అసలు మీరు
అది స్టిచ్చింగ్ చేసే ముందే దాని ప్రైస్ కూడా చెప్పేస్తే వాళ్ళకి నచ్చితే కుట్టించుకుంటారు, లేకపోతే లేదు. సో ఇదనమాట ఈరోజు నేను చెప్పాలనుకున్నది. నా డైలీ రొటీన్ లేదంటే ఇంట్లో వర్క్ అవన్నీ కూడా కామన్గా చూసేవే కాబట్టి సో ఈరోజు వ్లాగ్లో అయితే కంపల్సరీ ఈ టాపిక్ మాట్లాడాలని చెప్పి నేనైతే ఫిక్స్ అయిపోయాను అనమాట. ఈ టాపిక్ మాట్లాడుతూ ఒక విషయం మీకు చెప్పడం మర్చిపోయానండి. అదేంటంటే అందరికీ హ్యాపీ సండే. సో హ్యాపీ సండే అండి. అందరూ కూడా నచ్చిన ఫుడ్ వండుకొని ఫుల్గా తినేసి హ్యాపీగా ఎంజాయ్ చేయండి. సో ఇదైతే నేను ఫ్రైడే రోజు తీసిన బ్లాగ్ కాబట్టి మా ఇంట్లో అయితే స్పెషల్స్ ఏవి కనిపించవు ఈ వీడియోలో. సో సండే రోజు ప్రిపేర్ చేసినవి నేను మండే కానీ ట్యూస్డే కానీ అప్లోడ్ చేస్తాను వీడియో అనేది. సో ఇప్పుడు నేను మాట్లాడిన టాపిక్ మీద మీ ఒపీనియన్ అయితే తప్పకుండా నాకైతే కామెంట్ చేయండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. నేనైతే వెయిట్ చేస్తాను. అంటే స్టిచ్చింగ్ చేసే నా ఒపీనియన్ నేను చెప్పాను, కాకపోతే విన్న మీకు ఎలా అనిపించిందో సో అదైతే నేను డెఫినెట్గా తెలుసుకోవాలనుకుంటున్నాను. సో అంతకుముందు అయితే ఇంకొక టాపిక్ అయితే మాట్లాడాను మీతోటి. ఏంటంటే చాలామంది స్టిచ్చింగ్ అయితే చేయించుకుంటారు, మనీ ఇవ్వడానికి మాత్రం వాళ్ళకి అస్సలు చేతులు రావు. సో మేమైతే ఖాళీగా ఉండలేక లేదంటే టైం పాస్కో అట్లాగైతే వర్క్ చేయట్లేదు కదండి. ఎవరైనా సరే ఏదన్నా ఒక చిన్న వర్క్ ఏదన్నా చేసినా కూడా అది మనీ కోసమే కదా చేస్తారు. సో ఒకవేళ మీ దగ్గర అమౌంట్ లేదు అని అంటే ఈ రోజు కాకపోతే రేపు ఇవ్వండి, లేదు మరీ లేదు అని అంటే ఒక 1 వీక్ తర్వాత ఇచ్చినా పర్వాలేదు. అంతేగాని మేమేదో సేవ చేస్తున్నట్టుగా మీరేదో మాతో సేవ చేయించుకుంటున్నట్టుగా బట్టలు ఇచ్చేసేసి కుట్టిచ్చేసేసుకొని మనీ అనేది మర్చిపోవడం అనేది కరెక్ట్ కాదు కదా. సో ఈ టాపిక్ మీద అయితే అంతకుముందు మాట్లాడాను. ఇలాంటి వాళ్ళు ఇంకా ఉన్నారులేండి. సో మనం చేసేది ఏమీ లేదు. ఇప్పుడు స్టిచ్చింగ్ వరకే అంటే పర్వాలేదండి, కానీ లైనింగ్స్ తీసుకుని ఫాల్స్ తీసుకొని సో అది నా అమౌంట్తోనే తీసుకొని నేను స్టిచ్ చేసి అన్నీ చేసి వాళ్ళకి ఇచ్చేస్తే అసలు చక్కగా తీసేసుకొని మంచిగా వాడేసేసుకుంటారు. అమౌంట్ గురించి అయితే అస్సలు మాట్లాడరు అనమాట. సో ఇప్పుడైతే నేను ఎవ్వరు స్టిచ్చింగ్కి వచ్చినా కూడా నేనైతే ముందు అమౌంట్ గురించి మాట్లాడి వాళ్ళకి నచ్చితేనే స్టిచ్చింగ్ అయితే చేస్తున్నానండి. సో నాకు ఎలాగో ఈ వీడియో వర్క్ ఉంటుంది, ఇంట్లో పని ఉంటుంది. సో కొద్ది మంది ఇచ్చినా పర్వాలేదు, స్టిచ్చింగ్కి అయితే ఓ రోజు కుట్టేయాలని అయితే నాకైతే ఏం లేదు. ఉన్నవి నాకు నా స్టిచ్చింగ్ నచ్చిన వాళ్ళు నాకు ఇచ్చినవి నాకు సరిపోతాయి. చెప్పాలంటే నేను కుట్టుకోవాల్సిన బ్లౌజెస్ నా బ్లౌజెసే చాలా ఉన్నాయి. రోజుకు ఒక 10 బ్లౌజులు కుట్టేయాలి, వేలకు వేలు సంపాదించాలని నాకైతే లేదండి. ఏదో ఖాళీగా ఉండలేక అన్నిటికీ హస్బెండ్ మీద డిపెండ్ అవ్వడం ఇష్టం లేక నేనేదో స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను. ఆ చేసే వర్క్ ఏదో కొంచెం పర్ఫెక్ట్గా చేస్తున్నాను కాబట్టే మనీ విషయంలో అయితే నేనైతే కాంప్రమైజ్ అవ్వదలుచుకోవట్లేదు. అలాగని నేను ఒక పెద్ద ప్రొఫెషనల్ టైలర్ని అని అయితే నేను చెప్పుకోవట్లేదండి. నాకు వచ్చిన వరకు వీలైనంత వరకు నేను చాలా నీట్గా చేస్తాను. అది వర్క్ ఫినిషింగ్ అనేది నాకు నచ్చే వరకు కూడా చేస్తాను అనమాట. సో ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వను. నాకు ఏదైతే మెజర్మెంట్ బ్లౌజ్ కానీ డ్రెస్ కానీ ఇస్తారో సో సేమ్ యాజ్ ఇట్ ఈస్ వచ్చేలాగైతే నేను ఎఫర్ట్స్ అయితే పెడతానండి. ఇన్ కేస్ ఒకవేళ డ్రెస్ ఇవ్వడం లూజో టైటో ఏదన్నా ఉంది అని అంటే స్టిచ్చింగ్లో ఏదన్నా కొద్దిగా చేంజెస్ అవి వస్తాయి, కానీ వీలైనంత వరకు ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేలాగైతే చేస్తానండి. సో అదనమాట ఈ మధ్య కాలంలో స్టిచ్చింగ్ విషయంలో నేను ఫేస్ చేసిన ఒక విషయం. సో అది మీకు చెప్పాలనుకున్నాను, చెప్పేశాను ఫైనల్గా. సో నేను చెప్పాలనుకున్న టాపిక్ కంప్లీట్ అయిపోయింది, అలాగే నేను స్టిచ్ చేసిన బ్లౌజ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఈ బ్లౌజ్ కట్ చేసేటప్పుడే చెప్పాను కదండి కంప్యూటర్ వర్క్ ఉంటుంది ఈ బ్లౌజ్ పీస్ మీద అనేసి. సో వర్క్ అయితే ఇదనమాట. ఫ్రంట్ నెక్ వచ్చేసి వర్క్ అనేది కొంచెం డీప్గా ఇచ్చారు, కానీ ఆ మెజర్మెంట్ నెక్ ఏదైతే ఉంటుందో అది కొంచెం పైకి ఉంటుంది అనమాట, 1.5 ఇంచ్ పైకి. సో నేను నెక్ యాజ్ ఇట్ ఈస్ పెట్టేశాను, అలాగే వర్క్ అంతా కూడా కింద వైపుకి వచ్చేలాగా చూసుకున్నాను అనమాట, ఎక్కడ కూడా వర్క్ అనేది కట్ అవ్వకుండా. సో ఫైనల్గా ఈ బ్లౌజ్ అయితే ఇలా ఉందండి. ఇది రెడీమేడ్గా వాళ్ళు బ్లౌజ్ పీస్ తీసుకున్నారు. ఇప్పుడు మీరు చూడబోతున్న ఈ డ్రెస్ వచ్చేసి నేను ఆల్రెడీ లాస్ట్ బ్లాగ్లోనే చూపించానండి. మామ్ అండ్ డాటర్కి శారీతో డ్రెస్సెస్ కుట్టానని చెప్పాను కదా, సో అదనమాట. సో ఈ డ్రెస్ వచ్చేసి పాపకి కొంచెం లెంత్ అనేది ఎక్కువైంది. సో మెజర్మెంట్ ఇచ్చిన డ్రెస్ వచ్చేసి అంటే ఎప్పుడో ఇచ్చారనమాట. సో పాప కొంచెం ఎదుగుంటుంది కదా అని చెప్పి నేను లెంత్ అనేది కొంచెం ఎక్కువగా పెట్టాను. సో వేసుకుంటే లెంత్ ఎక్కువగా ఉంది, కొంచెం అడ్జస్ట్ చేయమన్నారు. సో అడ్జస్ట్ అయితే చేసేసాను. అలాగే ఈ డ్రెస్ వచ్చేసి నార్మల్గా పైన బ్లౌజ్ వేసుకోకపోయినా కూడా ఒక ఫ్రాక్ లాగా ఉండేలాగా ఫస్ట్ అయితే స్టిచ్ చేయమన్నారు. యాక్చువల్గా నేను ఆ విషయం మర్చిపోయాను అనమాట. సో ఇప్పటికిప్పుడు దీన్ని ఎలా అడ్జస్ట్ చేద్దామా అనేసి నేను అప్పటికప్పుడు
శారీలో క్లాత్ కొద్దిగా ఉంటే అది 2 ఇంచెస్ అంటే 4 ఇంచెస్ ఫోల్డ్ చేస్తే 2 ఇంచెస్ వచ్చేలాగా కట్ చేసుకొని దానికి ఫ్రిల్స్ లాగా పెట్టేసి హ్యాండ్స్కి మనకి మరీ స్లీవ్లెస్ లాగా కాకుండా హ్యాండ్స్ దగ్గర చిన్న చిన్న ఫ్రిల్స్ వచ్చేలాగా స్టిచ్చింగ్ అయితే చేసేసాను. అలాగే ఈ నెక్ అంతా కూడా మొత్తం అంతా స్టోన్స్ అంటించేసాను. అలాగే ఈ యోక్ పార్ట్ అంతా కూడా ఇలా స్టోన్స్ కుందన్స్ తోటి ఇలా డెకరేట్ చేసేసాను అనమాట. సో ఇప్పుడు ఈ డ్రెస్ వచ్చేసి నార్మల్గా కూడా వేసుకోవచ్చు. ఇలా వేసుకుంటే ఫ్రాక్ లాగా ఉంటుంది, లేదు బ్లౌజ్ వేసుకుంటే లంగా జాకెట్ లాగా ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు వ్లాగ్. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దండి. మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ భవానీ దాస్రి వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.